సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏడాది కాలంలో సూపర్ సిక్స్ ఎలా అమలు అయింది, ఎలా ఉంది సార్? ఆయన చెప్పిన విధంగా ఆయన అమలు చేయించుతున్నారా? అంటే సూపర్ సిక్స్ వచ్చేటప్పటికి ప్రధానంగా సామాజిక పెన్షన్ భద్రత ఏదైతే ఉందో అది వీడియో పెన్షన్ కానీ, వితంతుగా వృద్ధాప్య పెన్షన్ కానీ, హ్యాండిక్యాప్స్ కానీ, అదేవిధంగా బెడ్ మీద ఉన్నటువంటి వారికి కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం అప్పుడు మేనిఫెస్టోలో చెప్పిందో ప్రీవియస్గా 3 నెలలు కూడా కలిపి జూలైలో మేము రాగానే మేము పెన్షన్ ఏదైతే 7,000 ఇస్తూ ఉన్నారో 4,000 చేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సంబంధించినటువంటిది 3 సిలిండర్లకి ఆ యొక్క కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ని 3 సంవత్సరానికి 3 బండ్ల కాస్ట్ని ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. దాన్ని ఒకటొకటిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే తల్లికి వందనం 1 ఇయర్ లేట్ అయినప్పటికి కూడా ఫస్ట్ ఇయర్లో డేటా లేదని ఇంకొక వేరే కారణాల వల్ల కానీ, ఇవాళ బడ్జెట్ లేనటువంటి పరిస్థితులు కానీ తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని ఇవ్వటం జరిగింది. దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక ఫ్రీ బస్సు కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయట ఇచ్చారు. ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి ఇసుక సంబంధించిన భవన నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో కుంటుపడింది గత ప్రభుత్వంలో అని చెప్పేసి మరి ఇసుక ఫ్రీగా పెడతాం, దాన్ని ఏదో ట్రావెలింగ్ ఛార్జీలు తీసుకొని ఇసుక సప్లై చేసేటువంటి పరిస్థితికి తీసుకురావటం. ఇట్లా 1 by 1 ఏంటంటే ఏ ప్రభుత్వమైనా, అది కుటుంబమైనా, ఒక వ్యాపారమైనా, ప్రభుత్వమైనా, ఎందుకంటే ఒకేసారి అందరం కూడా అద్భుతాలు సాధించలేం కనుక ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు చేయవలసినటువంటి పని అనేది క్రమంగా చేసుకుంటూ వచ్చారు, జరుగుతూ ఉంది.